అందరికీ నమస్కారం అండి. హనుమాన్ చాలీసా సిరీస్కి స్వాగతం. మీ వీపు మీద ఒక 100 కేజీల బరువైన మూటను పెట్టి రోజంతా నడవమంటే మీరు నడవగలరా? నడవలేరు కదా. మనకు తెలియకుండానే అదృశ్యమైన వందల కేజీల బరువుని మన మెదడులో మోస్తూనే బ్రతికేస్తున్నాము. ఆ బరువే గతకాలపు బాధలు, ఫెయిల్ అయిన బంధాలు, పోగొట్టుకున్న డబ్బు, ఎవరైనా అన్న మాటలు. ఇలాంటి ఎన్నో చేదు జ్ఞాపకాలను మోస్తూ జీవితంలో ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నాము. మరి ఈ జన్మజన్మల బాధల నుంచి మనకు విముక్తి ఎలా దొరుకుతుంది? మన ఆత్మకు అసలైన ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? గోస్వామి తులసీదాస్ గారు 33వ చౌపాయిలో ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పారు. సాక్షాత్తు ఆ శ్రీరాముడిని పొందాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుడి భజన వల్ల మన బ్రెయిన్లో జరిగే సైకాలజికల్ మిరాకిల్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తుమ్హారో భజన రామకో పావై, జన్మ జన్మకే దుఃఖ బిసరావై. దీని సాధారణమైన అర్థము చాలా మధురంగా ఉంటుంది. ఓ ఆంజనేయ స్వామి, ఎవరైతే మిమ్మల్ని ధ్యానిస్తారో, మీ భజన చేస్తారో వారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని పొందుతారు. మీ అనుగ్రహం వలన వారికి అనేక జన్మల నుంచి వస్తున్న కష్టాలు, బాధలు, దుఃఖాలన్నీ మాయమైపోతాయి. ఈ 2 లైన్లలో ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ దాగుంది. మొదటి లైను తుమ్హారే భజన రామ్కో పావై అంటే హనుమంతుడిని పట్టుకుంటే రాముడు దొరుకుతాడని అర్థము. ఎందుకు? దేవుడిని డైరెక్ట్గా పట్టుకోలేమా? ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ సీఈఓను కలవాలంటే డైరెక్ట్గా వెళ్ళలేరు. ఎవరో ఒకరు రిఫరెన్స్ కావాలి. అలాగే శ్రీరాముడిని చేరటానికి బెస్ట్ రిఫరెన్స్, బెస్ట్ గురువు ఎవరంటే హనుమంతుడే. దీనికి ఒక ఉదాహరణ ఉంది. స్వయంగా గోస్వామి తులసీదాస్ గారే కాశీలో రామకథ చెప్తున్నప్పుడు ఆ కథ వినటానికి వచ్చిన ఒక ముసలివాడి రూపంలో ఉన్న హనుమంతుడిని గుర్తిస్తారు. నాకు శ్రీరాముడిని చూపించు స్వామి అని పాదాలు పట్టుకుంటారు. అప్పుడు హనుమంతుని దయవల్ల తులసీదాస్ గారికి చిత్రకూటం అడవుల్లో రామలక్ష్మణుల దర్శన భాగ్యం కలుగుతుంది. అంటే భగవంతుని దయ కలగాలంటే ముందు మనం దేవుడికి ఇష్టమైన ఒక గొప్ప గురువును ఆశ్రయించాలి. ఇక 2వ లైను జన్మ జన్మకే దుఃఖ బిసరావై. ఇక్కడ బిసరావై అనే పదానికి అర్థము మర్చిపోవటము. మనిషికి జ్ఞాపక శక్తి ఎంత అవసరమో కొన్ని విషయాలు మర్చిపోవటం కూడా అంతే. మన మెదడు ఒక హార్డ్ డిస్క్ లాంటిది. అందులో గత 10 ఏళ్లలో జరిగిన అవమానాలు, కష్టాలు, పోగొట్టుకున్న బంధాలు అనే వైరస్ ఫైల్స్ నింపేస్తే ప్రస్తుతం మనం చేయాల్సిన పని మీద ఎలా ఫోకస్ చేయగలము? ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా కూర్చొని హనుమంతుని భజన లేదా ధ్యానం చేస్తారో ఆ రామనామ వైబ్రేషన్స్ మీ బ్రెయిన్లోని ఎమోషనల్ పెయిన్ సెంటర్స్ని శాంతింపజేస్తాయి. జన్మజన్మల దుఃఖం అంటే కేవలము గత జన్మల పాపాలు మాత్రమే కాదు, నిన్నటి వరకు మీరు పడ్డ మానసిక వేదన. మీ ఫోకస్ అంతా ఆంజనేయుడిపై పడినప్పుడు మీ మెదడు పాత గాయాలను మర్చిపోతుంది. ఆ మర్చిపోవడం అనేది భగవంతుడు మనకిచ్చే అతిపెద్ద వరము. మీ కెరీర్లో ఎదగాలన్నా, ఒక మంచి వ్యాపారం చేయాలన్నా, లేదా జీవిత భాగస్వామితో ప్రశాంతంగా ఉండాలన్నా గతాన్ని పట్టుకొని వేలాడకండి. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నన్నెవరూ సపోర్ట్ చేయలేదు, నేను ఫెయిల్ అయ్యాను, ఇవన్నీ గత జన్మల దుఃఖాలు లాంటివే. వాటిని అక్కడే వదిలేయండి. ఈరోజు ఒక కొత్త రోజు. మీరు ఈ క్షణం నుంచి చేయాల్సింది ఒకటే, హనుమంతుని మీద నమ్మకం ఉంచి మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీ లక్ష్యము మీకు ఆటోమేటిక్గా చేరువవుతుంది. మీ మనసు ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉంటే అందులో దేవుడు గొప్ప భవిష్యత్తు నింపుతాడు. మనం తీసుకునే బెస్ట్ సైకాలజికల్ థెరపీ ఏదైనా ఉందంటే అది రామనామాన్ని స్మరించటమే. ఇది మీ మనసులో ఉన్న చెత్తనంతా క్లీన్ చేసి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రోజు నుంచి గతాన్ని తలచుకొని బాధపడటం ఆపేయండి. కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన జీవితము ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుంది. మరి ఆ చివరి గడియలలో మన పరిస్థితి ఏంటి? ప్రాణాలు వదిలే సమయంలో హనుమంతుని ఆశీస్సులు ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో తెలిపే 34వ చౌపాయి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.